से बेगे तारी गाटे माकिने अच्छा సో ఫ్రెండ్స్ డెమో చూసారు కదా, ఇలాంటి వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకొకటి మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి. అక్కడ నుంచి ఫుల్ సాంగ్తో వీడియోస్ చూడొచ్చు. ఫొటోస్ కానీ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. చివరి వరకు ఇలాగే కంప్లీట్గా మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర నుంచి కట్ చేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో సగం బాయ్స్ ఫొటోస్, సగం గర్ల్స్ ఫొటోస్ యాడ్ చేసుకున్నా. సో మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి. సో నేను ఇట్లా యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో దానికోసం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, 3 ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్ చెప్తా, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ సెకండ్ ఫోటో పేస్ట్, మళ్ళీ థర్డ్ ఫోటో పేస్ట్. సో ఇక్కడ కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో 5-6 ఫొటోస్ ఉంటాయి. సో 3, 4 అండ్ ఇది 5, లాస్ట్ ఒక 5 ఫొటోస్ ఉంటాయి. సో ఈ 5 ఫొటోస్ కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో కంటిన్యూగా యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ 4 సెకండ్ 10 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో నుంచి పేస్ట్. సో ఒక ఫోటో పేస్ట్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో పేస్ట్, 2 ఫొటోస్ పేస్ట్ చేసి ఒక ఫోటో వదిలేసేయండి. మళ్ళీ 2 ఫొటోస్ పేస్ట్ చేసుకోండి. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాగే కంప్లీట్గా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. సో 1 బై 1 చివరి వరకు సేమ్ ప్రాసెస్. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. కంప్లీట్గా లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోండి. సో ఒక్క ఫోటోని మిస్ కాకుండా కంటిన్యూగా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాగే కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి. సో 1 బై 1 చివరి వరకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్ ఫ్రెండ్స్. నేను స్కిప్ చేసి చూపిస్తున్నా, మీరు మాత్రం కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్గా 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. సో లాస్ట్ ఫోటో 29 సెకండ్ 17 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు లాస్ట్ ఒక ఫోటో ఉందిగా, ఈ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోవాలి. సో కంప్లీట్గా సో ఇక్కడ నుంచి సో 5 సెకండ్ 18 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి ఇంకో ఫోటో పేస్ట్. సేమ్ ప్రాసెస్ కంటిన్యూగా లాస్ట్ వరకు 1 బై 1 చివరి వరకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోవాలి. సో 2 ఫొటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ వేసుకోవాలి. 2 ఫొటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ వేసుకోవాలి. సో కంప్లీట్గా లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో 1 బై 1 చివరి వరకు యాడ్ చేసుకోండి. సో కంప్లీట్గా ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా 1 బై 1 చివరి వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 2 ఫొటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. 2 ఫొటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్ 28 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్ అండ్ వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ అయినట్టే. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి
పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఆర్ కామెంట్ తప్పకుండా చేయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.